ఈరోజైతే మనం పెద్ద చిక్కుళ్ళతో ఎప్పుడు చేసే పళ్యంలాగా కాకుండా వేపుడులాగా కాకుండా కూర చేద్దాం. చూద్దాం రండి. పొడి చేసి పెట్టుకుంటే తాలింపులకి వాటికి చాలా బాగుంటుంది, ఈజీగా. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి, లేకపోతే త్వరగా మాడిపోద్ది. నేను కొంచెం వేస్తాను, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ ఉంటే చాలు. దీంట్లో కొంచెం ధనియాలు, వేయించి శనగపప్పు, ఇంత వద్దు, కొద్దిగా సార్. నేను ముందుగానే వేయించి పెట్టాను. కొంతమంది ఎండు టెంకాయ వేసుకుంటారు, నాకు అది ఇష్టం ఉంటుంది. ఎండు కొబ్బరి అది కొన్ని రోజులకి స్మెల్ వస్తుంది. ఇదైతే 1 మంత్ కూడా ఉంటుంది, 1 మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. మనం ఎంత కొంచెం చేసేటప్పుడు ఒక 2 స్పూన్ పౌడర్ వేస్తే చాలు. దీనికి 2 వెల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు ఫస్ట్ ఇవి మిక్సీ వేయాలా, తర్వాత తెల్లగడ్డ వేసి మిక్సీ చేసి ఆ పౌడర్ ఆరినాక డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు ఉంటుంది. ఈజీ కుక్. రసము పప్పు ఉన్నప్పుడు కొంచెం తాలింపులు పెట్టుకోవాలంటే చిక్కుడుకాయ తాలింపు, ఏ తాలింపుకైనా బాగుంటుంది. ఒకసారి ఫ్రై చేయండి తప్ప. ఈవెన్ దోశకు కూడా బాగుంటుంది. దోశ చేసేటప్పుడు పైన కొంచెం పౌడర్ వేసి వైట్ చట్నీ తిందామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆఫ్ చేస్తే ఈ బాండలు ఉడికి కరెక్ట్గా అయిపోతుంది. ఇంకా మాడకూడదు కదా. ఇప్పుడు మనము వీటిని ఓపెన్ చేసుకుంటాం. పట్టాలి ఇదిగా ఉప్పు వేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ కాయలలో వేస్తాం కాబట్టి. ఇదైంది కదా. మళ్ళీ మనం తాలింపు పెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి కొద్దిగా చాలు ఫ్లేవర్కి. ఇదేసి చేసే కూర ఏం లేకపోయినా ఉడుకుడు కన్నంలో ఒట్టి కూర కలుపుకొని కూడా మనం తినచ్చు. పెద్ద చిక్కుళ్ళు అంటారు వీటిని, పెద్ద చిక్కుళ్ళు, అల్లు చిక్కుళ్ళు, పెద్ద చిక్కుళ్ళు అంటారు. ఇప్పుడు బాండలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకు, ఎండుమిరపకాయ, మినపప్పు, ఆవాలు, కొంచెం జీరిగా, ఎర్రగడ్డ వేసి కొంచెం బాగా ఫ్రై చేయాలి. కూర కదా నేను చేసేది, అందుకు 2 టమోటాలు నేను కట్ చేసేస్తే మా పిల్లలు అంతా ఎత్తి పెడతారు, అందుకే గ్రైండ్ చేసేస్తాను. Little salt and pinch of sugar. కాబట్టి కొంచెం పసుపు ఆడింది, మనం డబ్బాకి మనం ఇప్పుడే కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఇప్పుడైతే కూర దగ్గర పడింది, దాన్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము. కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్రై చేసేదే కాకుండా కూరలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లంచ్
నేనైతే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటున్నాను. చాలా ఎమ్మీగా ఉంది.